తమిళ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు విజయ్. ఆయన రీసెంట్ గా టీవీకే అనే రాజకీయ పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఆయన తన మీద చాలా విమర్శలు వస్తున్నప్పటికీ అతన్ని అభిమానించే అభిమానులు మాత్రం తనకి అండగా ఉంటున్నారు. ఇక ప్రస్తుతం అధికారంలో పార్టీ విజయ్ ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తోంది. దాంతో ఎన్డీఏ కూటమి విజయ్ ని తమతో పొత్తు పెట్టుకోవాలని అడుగుతోంది. కారణమేమంటే తమిళనాడులో ఇప్పటి వరకు ఏ జాతీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన సందర్భాలైతే లేవు. అందుకే విజయ్ ని అధికార పార్టీ తొక్కేస్తుందని గమనించిన ఎన్డీఏ కూటమి వాళ్లు విజయ్ ని పొత్తులోకి ఆహ్వానిస్తూ చర్చలైతే జరుపుతున్నారు. కానీ దీనికి విజయ్ మొదట్లో ఒప్పుకోలేదట. పొత్తు పెట్టుకుంటే కూటమి విజయ్ కి 80 సీట్లతో పాటు అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ తాను తన నిర్ణయాన్ని చెప్పకపోవడంతో పవన్ రంగంలోకి దిగి విజయ్ తో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే విజయ్ ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన ఒక కండిషన్ పెడుతున్నాడట. అదేమంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తనను ముఖ్యమంత్రిని చేయాలని, అలా అయితేనే కూటమిలో చేరతారని చెబుతున్నారట. దీనికి ఎన్డీఏ కూటమి మెంబర్స్ సైతం కొంతవరకు ఆలోచనలో పడ్డారు. రాజకీయంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని విజయ్ కి సీఎం పదవి ఇవ్వడం కరెక్టేనా అంటూ ఎన్డీఏ కూటమి సైతం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ విజయ్ ని పక్కన పెడితే మాత్రం అక్కడ ఎన్డీఏ కూటమి వచ్చేది జీరోనే. ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీ మీద పెద్దగా ఫోకస్ చేయరు. అక్కడి జనాలు సైతం జాతీయ పార్టీని అసలు పట్టించుకోరు. లోకల్ పార్టీలకు మాత్రమే పెద్దపీట వేస్తూ ఉంటారు. కాబట్టి విజయ్ ఎన్డీఏ కూటమితో కలిస్తే అది ఎన్డీఏ కూటమికే చాలా వరకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో అతన్ని తమలో చేర్చుకోవడానికి చూస్తున్నారు. మొత్తానికైతే విజయ్ ఇండియా కూటమిలోకి వస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.